రివ్యూ ఆఫ్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ తెలుగు డబ్ మూవీ. హారర్ విత్ స్లాషర్ కాన్సెప్ట్లోనే ఈ ఫ్రాంచైజీ ఒక ట్రెండ్ సెటర్ అంతే. ఎప్పుడో 2011 దీని 5th పార్ట్ రిలీజ్ అయింది, చూశాను. మళ్ళీ 14 years తర్వాత ఇప్పుడు 6th ఇన్స్టాల్మెంట్ వచ్చింది. ఈలోపు బోల్డ్ అంత ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మారింది, సినిమా విషువల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయింది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మధ్య ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఉంది నాకు. కానీ చూసిన తర్వాత ముందు పార్ట్స్ ఎలా అయితే కిక్ ఇచ్చాయో అలాంటి వైబ్నే 14 years తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ చేయించారు. అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, నచ్చింది నాకు. ఒకటి కాదు రెండు కాదు, ఆ మనుషులు చచ్చే స్టైల్ చూస్తుంటేనే బాబోయ్ అనిపించింది. సెన్సిటివ్ పీపుల్ ఉంటే మాత్రం వెళ్ళకపోవడం చాలా మంచిది. కళ్ళ ముందు బాడీ పార్ట్స్ మొక్కలు అయిపోతుంటాయి, దహనం చేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది ఆ బాడీ స్ట్రక్చర్. అండ్ దాన్ని ఎంత న్యాచురల్ గా చూపిస్తారో క్రేజీ అసలు. ఒకసారి మేకింగ్ ని దగ్గర నుంచి చూడాలనిపించింది. ఆర్టిఫిషియల్ ఫీల్ రాకుండా ఈ డెప్త్స్ ని రియలిస్టిక్ గా చూపించడం వల్ల ఈ ఫ్రాంచైజీకి అంత వెల్కమింగ్ ఉంటది. అండ్ ఇంకా యాజ్ యూజువల్ ప్రతి సినిమాలోనే ఈ మూవీలో కూడా సిమిలర్ స్టోరీనే ఉంటది. మనుషులు చచ్చిపోయే ముందు మెయిన్ లీడ్ కి ప్రకృతి కొన్ని హింట్లు ఇస్తా ఉంటది, పడుకుంటే నైట్ మీర్స్ వస్తుంటాయి. సో ఆ చావు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవాలని ఇంటెన్స్ జర్నీలో తన సక్సీడ్ అయిందా లేక చేతులు ఎత్తేసిందా అనేది ఈ మూవీ ప్లాట్. అయినా ఈ మూవీ చూసాడు ఎవ్వడికి కూడా స్టోరీ అవసరం ఉండదు. ఇప్పుడు వీడు ఎలా చస్తాడ్రా అనే ఎక్సైట్మెంట్ లోనే ఉంటుంటారు. ఆ ఎక్సైట్మెంట్ ని అస్సలు డిసప్పాయింట్ చేయరు. ప్రతి పార్ట్ లోని ఈ చావుల స్టేజింగ్ ని మాత్రం భలే రాసుకుంటారు వీళ్ళు. ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇక్కడున్న వీడిని పట్టుకెళ్ళిపోతుంది అన్నట్టు బటర్ఫ్లై థియరీలా అనిపిస్తుంది. దేవుడు నిన్ను పట్టుకెళ్ళిపోవాలని నీ మీద కక్ష కడితే ఎలా ఉంటుందో తెలియాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీస్. అండ్ ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంటే వాటి నుంచి ఇన్స్పైర్ అయి తీసింది ఈ ఫ్రాంచైజీ. నేనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చి నడుస్తూ వెనక్కి తిరిగి 10 సార్లు చూసుకుని ఉంటా. వెనక్కి నుంచి ఏ కరెంటు పోల్ మీద పడిపోతుందని భయం వేసింది. కాసేపు అలాంటి ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయింది ఈ మూవీ. చాలా ఇయర్స్ అయింది కదా ఈ ఫైనల్ డెస్టినేషన్ చూసి. ఓవరాల్ మంచి ఎక్స్పీరియన్స్ చేశా. అండ్ డౌట్స్ ఏం పెట్టుకోకండి, కుటుంబ సమేతంగా ఒకసారి అయితే వెళ్ళి రావచ్చు. కానీ మీది బలమైన గుండె అయితేనే వెళ్ళండి. చిన్నపిల్లలకు మాత్రం నో ఎంట్రీ. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, ఓన్లీ బ్రోటల్ వైలెన్స్. ఫస్ట్ 20 minutes అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే 60s లో జరిగే ఒక ఇన్సిడెంట్ కి ప్రెసెంట్ జరిగే సిచ్యువేషన్ కి కనెక్షన్ ఉంటుంది. అండ్ దీనికి రేటింగ్ ఇవ్వట్లేదు, యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం పక్కాగా ఒకసారి చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.